న్యాచురల్గా పెట్టేశానండి. డెకరేషన్ దగ్గర నుంచి శ్రీమంతం అయ్యే వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి. ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయామండి. సో ఫంక్షన్ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో మొత్తంగా చూస్తే మీకే అర్థమవుతుంది. నా కొడుక్కి ఫీవర్ వచ్చేసింది ఫ్రెండ్స్. దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మా పాత చర్చి. ఇది ఇంకొక పెద్ద మందిరాన్ని అయితే మా ఊర్లో కట్టడం జరిగింది. ఇందులో పెళ్ళిళ్ళు అయినా కానీ ఇక్కడ చేసుకునేలాగా అండి. ఇంకా జోషి గారు అయితే కట్టించారు. సరండి చెట్లన్నీ, వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మా ఊరు. యా మా చిన్నపిల్ల వస్తుంది. మా చిన్నపిల్ల వచ్చేసింది ఫ్రెండ్. 2 జల స్కూల్కి వెళ్తున్నావేంటి? అయ్యో చూస్తేనే కదా మధ్య వచ్చేసాం ఫ్రెండ్స్. ఫంక్షన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే పొద్దున్నే టిఫిన్స్ దగ్గర నుంచి లంచ్ వరకు కూడా వీళ్ళైతే వంట చేసేస్తున్నారండి. ఓన్గా పెట్టేద్దాం అనుకున్నాను. వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని వంటలు చేయడంతో నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మార్నింగ్ టిఫిన్లోకి వచ్చి గారెలు పెట్టారు. లంచ్లోకి వచ్చి కూడా చూసారు. ఎక్కడున్నావా? డెకరేషన్ చేస్తున్నారా? ఇప్పుడు మమ్మల్ని అయితే 2 రోజుల ముందే రమ్మందండి మా పిన్ని. సో మేము టికెట్ దొరక అదే రోజు వెళ్ళడంతో మార్నింగ్ వెళ్ళాము. వచ్చేసరికి టైం పట్టింది. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతూనే ఉన్నాము. అలాగే శ్రీమంతం పాపని మేమే రెడీ చేసాము. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం. మేమైతే పిలుపులకు వచ్చాం. ఎన్ని పురుగులు హైదరాబాద్ నుంచి వచ్చి పూలు గుచ్చుతుందండి. షాల్ని చూసారా? ఇక్కడేం డెకరేషన్ చేస్తుంది షాల్ని. సన్నీ అబ్బాయి ఒకటేనా? ఇవన్నీ తను కూర్చోనా? ఇక్కడ వచ్చేసి వంటలు జరుగుతున్నాయి. నమ్మాలా వద్దనిపోతున్నాడు. వద్దు చిచ్చేస్తాడు శివమాకు. అంతమా వస్తున్నాను. ఎక్కడికి వెళ్దాం? వెళ్ళిపోదాం అంటాం ఇంటికి. బాత్రూమ్ వస్తుందా? చెప్పాలి కదా మమ్మీ.
ఫెవికాల్ పెడితే థర్మకోల్ ఖరాబ్ అయింది, తినేస్తుంది కదా. నేనైతే బ్రష్ కూడా చేయకుండా వెళ్ళానండి. అక్కడనే బ్రష్ చేశాను. మా పిన్ని తీసుకొచ్చి గారెలు విత్ దోసకాయ చట్నీ భలే చేశారనమాట. చాలా బాగుంది. సాంగ్స్ వస్తున్నాయని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా డెకరేషన్ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే మాకు 11 అయిపోయింది డెకరేషన్ అయ్యే వరకు. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి ఫ్లవర్స్ తోటి ఇలా కూడా డెకరేషన్ చేయొచ్చని మేమే క్రియేట్ చేసాము. దేనికి వెయ్యాలి లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడ మేము శ్రీమంతం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే పూర్తిగా చూసేయండి. ఫాదర్ గారు వచ్చి వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసారనమాట. వాళ్ళిద్దరికి చెరొక జపమాల దండ కూడా. సో ఇక్కడంతా కూడా నేను న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 7 రకాల స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అసలు ఎవరి పద్ధతి ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. నా మెమొరబుల్గా అంటే మా అమ్ములకి ఇదొక స్వీట్ మెమొరీస్ అండి. సో అందుకని అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. మా చిన్నాన్న అనమాట, మా పిన్ని. సో ఇక్కడ వచ్చే జనాలందరూ కూడా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కొన్ని స్టిల్స్ అయితే దిగారనమాట. 9th మంత్ అండి ఇప్పుడు శ్రీమంతం చేస్తున్నాము. గాజులు పెట్టేసి పూలు దండలు లేవా? పూలు అమ్మాయి జెండా వేసే పూలు జడకెట్ట అవి కూడా పెట్టండి. అసలు పువ్వులు ముందుకు పడినాయి ఫోటోల్లో, తర్వాత తీస్తానమ్మా. అవునా? ఈ పూలు కూడా దానిలో పెట్టేసాను. మరి అమ్మాయికి తెచ్చి తీసుకొచ్చావయ్యా? సర్లే ఇది పెట్టుకుందామని. అబ్బాయికి సరే నా మాట వాళ్ళ అమ్మ నాన్న మీరేమవుతారు? హస్బెండ్. ఎవరు? నేనా? అక్క. ఆ అబ్బాయికా? ఆమెకు వదిలిని, ఆమెకు అక్కనే. అలాగే అలాగే పట్టుకోమ్మా. ఇప్పుడు బట్టలు కట్టరు కదా, పెట్టేయండి. అక్షంతలు తీసుకుంది సరే ఈడు నువ్వు తీసుకో. సరే ఫస్ట్ ఒక ఫోటో మామూలుగా ఉంది. పెద్దమ్మ బాగున్నావా? ఓ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను చూడలే. అంటే నువ్వే గట్టిగా తీయమన్నావు. తీసా అన్నయ్యనే. ఆ కవర్లో ఓ బాబాయ్ ఎప్పుడొచ్చావు? ఓకే. సో మేమైతే కట్నాల దగ్గర కూర్చున్నాం ఫ్రెండ్స్. చిన్న చిన్న క్లిప్పులు గ్రిప్లో పెట్టుకోమంటావు నువ్వు. అయ్యో కొంతమంది దాచుకుంటున్నారు అబ్బా. మామయ్య చీ బాబాయ్, నేను అదిగో కిరణ్ మాయ్య అనుకుని మా అయ్య అన్నాలే. ఆమె హైట్ లో కూర్చుంది, కావాల్సినే కూర్చుంది ఫ్రెండ్స్. మంచి పడాలనే కూర్చుంది. ఏమో గిఫ్ట్లు ఇవ్వడానికి కూర్చుంది. శాశ్వత్రి గుర్తుంటదిలే. అదేగా నేను చూసి కావాలి నాకు అవసరం. నీ నెంబర్ అడిగానా?
లేదు రోజులు మాత్రం బాగా కొడతారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. రాసేసి ఇవ్వలేదు ఎవరికి బఫే ప్లేట్లు అన్నా ఉంటే ఆటలో పెట్టించేసి తినేసేవాళ్ళు తొందరగా. అమ్మాయి అక్కడ వేసేసారు ఎక్కడక్క ఏంట్రా ఖాళీ లేదయ్యా. ఇది కొత్తగా ఇప్పుడు వేసింది అంతకన్నా ఎక్కడి నుంచేగా మనుషులు ఎక్కువగా ఉండాలని 2 బళ్ళు వేసారుగా. ఎంత మీకేంటి అసలు రత్నాల బొట్లు లాగా ఉన్నారు. వస్తావా షైనీ న్యాచురల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్ములు శ్రీమంతం అయితే ఇలా జరిగింది. మేమేనండి లాస్ట్కి మిగిలింది. కట్నాలు రాసాం కదా, సో మా బాబా బగారా రైస్ తింటా వైట్ రైస్ తిందా అని చెప్పు అంటాడు. అదే నవ్వుకున్నాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ నైస్ డే. నా శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టాటా.